హలో వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. నందమూరి బాలకృష్ణ అంటేనే ఒక వైబ్రేషన్. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గర్జించే రోజు. ఆయన డైలాగ్ చెబితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఆయన నడి చూస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే. నటనలో విశ్వరూపం, గుణంలో నికార్సైన బంగారం. మన నటసింహం నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు జూన్ 10. 66 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొడుతూ డాన్స్లు, ఫైట్లతో థియేటర్లను షేక్ చేస్తున్నారు. అసలు ఈ గాడ్ ఆఫ్ మాసెస్ ఎనర్జీ వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఆయన ఎలాంటి డైట్ ఫాలో అవుతారు, ఎలాంటి వర్కౌట్స్ చేస్తారు? ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలయ్య బాబు డైలాగ్ చెబితే సింహం గర్జించినట్లుంటుంది. నడిచొస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఆయనే గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ. 6-10 వయసులో కూడా థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్న బాలయ్య బాబు కెరీర్లో ట్రెండ్ సెట్ చేసిన కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల గురించి తెలుసుకుందాం. 1984లో వచ్చిన మంగమ్మ గారి మనవడు బాలకృష్ణని స్టార్ హీరోగా నిలబెట్టింది. 1991లో విడుదలైన ఆదిత్య 369 టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది ఒక క్లాసిక్ చిత్రంగా నిలిచింది. 1999లో వచ్చిన సమరసింహారెడ్డి చిత్రం బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది. సింహ చిత్రంలో చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, తట్టుకోలేవు, మాడిపోతావు అనే ఒక్క డైలాగ్ థియేటర్లను షేక్ చేసింది. ఇక నరసింహనాయుడు, లెజెండ్ చిత్రాలు బాలయ్య బాబు పవర్ఫుల్ డైలాగ్ డెలివరీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాయి. 2021లో రిలీజ్ అయిన అఖండ సినిమా థియేటర్లలో ఆడియన్స్ కు పూనకాలు తెప్పించాయి. మరి ఈ వయసులో కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ లెజెండ్ ఫిట్నెస్ సీక్రెట్ గురించి తెలుసుకుంటే మనమంతా షాక్ అవ్వాల్సిందే. ఆయన ఎనర్జీకి మొదటి మెట్టు డిసిప్లిన్. ఆయన ప్రతిరోజు తెల్లవారుజామున 3:30 నుండి 4 గంటల మధ్యలోనే నిద్రలేస్తారు. లేవడమే ఆలస్యం. 1 గంట పాటు ఖచ్చితంగా ధ్యానం మరియు ప్రాణాయామం చేస్తారట. ఇది ఆయన మైండ్ని రోజంతా యాక్టివ్గా ఉంచడమే కాదు, షూటింగ్స్లో ఎంత స్ట్రెస్ ఉన్నా తట్టుకునే మానసిక శక్తినిస్తుందంటారు ఆరోగ్య నిపుణులు. బాలయ్య బాబు డైట్ విషయానికి వస్తే ఆయన చాలా సింపుల్ అండ్ హెల్తీ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. ఆయన ఉదయం లైట్ బ్రేక్ఫాస్ట్ మరియు డ్రై ఫ్రూట్స్, మధ్యాహ్నం రాగి ముద్ద లేదా తక్కువ మోతాదులో రైస్, ఎక్కువ కూరగాయలు, అలాగే సాయంత్రం ఆయిల్ లేని స్నాక్స్ లేదా హెల్దీ సూప్స్ మరియు రాత్రి వేళ 7 గంటల్లోపే డిన్నర్ పూర్తి చేస్తారట. బాలయ్య బాబు షూటింగ్స్ ఉన్నా లేకపోయినా ఐస్ క్రీమ్స్, స్వీట్స్ మరియు జంక్ ఫుడ్కు చాలా దూరంగా ఉంటారట. బాలకృష్ణ గారికి మన సాంప్రదాయ ఆయుర్వేదం మరియు ఇంటి వైద్యంపై ఎంతో నమ్మకం ఉందని, ఆయన ఎప్పుడూ గోరువెచ్చని నీళ్లు తాగుతుంటారని, ఫలితంగా బాడీని డిటాక్స్ చేయడమే కాకుండా మెటబాలిజాన్ని పెంచుతుందని అంటారు ఫిట్నెస్ నిపుణులు. బాలయ్య గారి మనసు ప్రశాంతంగా చిన్న పిల్లాడిలా ఉంచుకోవడం వల్లే ఆయన ముఖంలో ఆ గ్లో, బాడీలో ఆ ఎనర్జీ కనిపిస్తాయి. వయసు అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే అని నమ్మే పక్కా లోకల్ మెంటాలిటీ ఆయనది. చాలామంది బాలయ్య బాబు ఎనర్జీకి కారణం నందమూరి జీన్స్ అని అనుకుంటారు. అది నిజమే, కానీ కేవలం జీన్స్ ఉంటే సరిపోదు. సీనియర్ ఎన్టీఆర్ గారు నేర్పించిన నో నైట్ పార్టీస్, నో లేట్ నైట్ ఫుడ్ రూల్ని బాలయ్య బాబు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎంత పెద్ద ఈవెంట్ ఉన్నా సరే రాత్రి 9 గంటలకల్లా ఇంట్లో ఉండాల్సిందే. లేట్ నైట్ డిన్నర్లకు ఆయన పూర్తిగా దూరంగా ఉంటారు. ప్రతిరోజు ఉదయం ట్రెడ్మిల్ పై కార్డియో ఎక్సర్సైజ్లు, సైక్లింగ్ చేయడం బాలయ్య బాబు దినచర్యలో భాగం. ఏదైనా సినిమాలో క్యారెక్టర్ కోసం బరువు తగ్గాల్సి వస్తే అప్పుడు మాత్రమే ఆహార నియమాల్లో మార్పులు చేసుకుంటారు. బాలయ్య ఎనర్జీకి కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, ఆయన మైండ్ సెట్ కూడా ఒక కారణం. ఎప్పుడూ యాక్టివ్గా ఉండటం, షూటింగ్స్, రాజకీయాలు, బసవతారకం హాస్పిటల్ బాధ్యతలతో ఎప్పుడూ బిజీగా గడపడం వల్ల ఆయనలో ఓల్డేజ్ అనే ఆలోచనే రాదు. కఠినమైన రూల్స్ కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవన శైలి, మితాహారం, ఉదయాన్నే లేవడం, ఇవే బాలయ్యను ఎవర్ గ్రీన్ ఎనర్జెటిక్ స్టార్గా నిలబెడుతున్న అసలైన సీక్రెట్స్. చూసారుగా, తెల్లవారుజామునే లేవడం, కఠినమైన డైట్, క్రమశిక్షణ, ఇవే మన గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య బాబు ఫిట్నెస్ సీక్రెట్స్. మరి 60+లో బాలయ్య బాబు ఎనర్జీ మీకు నచ్చుతుందా? ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చిన డ్యాన్స్ లేదా డైలాగ్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.